బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ హనుమంతరావు. అందరికీ నమస్కారం. నా పేరు కాండ్రేగుల జగన్. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి గత 2 రోజులుగా మునగపాక మండలంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఏదో కూటమి ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అభివృద్ధి చేస్తున్నట్టు, ఆ అభివృద్ధిని చూడలేక ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి చాలా తప్పుడు కథనాలు మాట్లాడుతున్నారు. అయ్యా కూటమి నాయకులు, మిమ్మల్ని మీడియా ముఖంగా ఒకటి అడుగుతున్నా, అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే రాజధాని పేరు చెప్పి అమరావతిలో వేల ఎకరాల భూములు లాక్కొని రైతులను ఇబ్బంది పెట్టడం అభివృద్ధా? లేదు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి బోటకపు మాటలు చెప్పి నిరుద్యోగ యువతను మభ్యపెట్టడం అభివృద్ధా? ముందు మిమ్మల్ని నేను అభివృద్ధి అంటే నిజమైన అభివృద్ధికి చిరునామా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. ముందుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మరి ఈ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల కాలంలో మారుమూల పల్లెల్లో గ్రామ పంచాయతీలు లేనటువంటి చాలా గ్రామాలు ఉండేవి. నాడు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ ప్రభుత్వ తాలూకా పనులన్నీ జరగాలని చెప్పి నాడు గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు భారతదేశంలో మొట్టమొదటిసారి మా అందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో సుమారు 15,000 సచివాలయాలను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు తీసుకొచ్చి ఒకేసారి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఏ నాయకుడు చెయ్యని విధంగా నేరుగా ప్రజల కాళ్ళ వద్దకే 7 మంది ఉద్యోగులతో కూడినటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. తద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఒకేసారి 130,000 మంది నిరుద్యోగులకి ట్రాన్స్పరెంట్గా ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి ప్రలోభాలకు కానీ, ఎటువంటి రికమెండేషన్లకు కానీ తోవ లేకుండా 130,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. మరి మీరు మాట్లాడుతున్న ఈరోజు డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఇదే గొప్ప అని చెప్పని. మరి గతంలో మీరు అంతేకాకుండా అభివృద్ధి అంటున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 45,000 పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు ద్వారా సుమారు 1,200 కోట్ల పైచీలక డబ్బులతో మౌలిక సదుపాయాలు పాఠశాలలో కల్పించి, ఇది ప్రైవేట్ పాఠశాల లేదంటే ప్రభుత్వ పాఠశాల అనే ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది అభివృద్ధి కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు 130,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది అభివృద్ధి కాదా? మరి అలాగే రైతే రాజు అని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం. అటువంటి రైతు కాళ్ళ వద్దకే ప్రభుత్వం నేరుగా అన్ని సేవలు అందించిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా మంచి ఆలోచన చేసి నేరుగా ప్రభుత్వం రైతుల కాళ్ళ వద్దకే ఎరువులు అందించాలి, విత్తనాలు అందించాలి, పురుగుల మందులు అందించాలి, రైతే రాజు కాళ్ళ వద్దకి అన్నీ చేర్చాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సుమారు 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో మొదటి విడతగా 4,554 రైతు భరోసా శాశ్వత భవనాలు నిర్మించి ప్రభుత్వానికి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇది అభివృద్ధి కాదా? మరి మీరేం చేశారు? అదే రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసి మళ్ళీ తిరిగి రైతుల్ని మండల కేంద్రాల్లో ఎరువుల కోసం ఎదురు చూసుకునే క్యూ లైన్లో మండుటెండలో ఎదురు చూసుకునే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చింది మీ కూటమి ప్రభుత్వం కాదా? మరి మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం. మరి అలాగే ఈరోజు మీరు డిఎస్సి కోసం, యువత కోసం మాట్లాడుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన అని చెప్పి ఇంటర్మీడియట్ పై చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి విద్యా కానుక, విద్యా దీవెన ద్వారా ఎన్నో సౌకర్యాలు అందించినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ను పూర్తిగా ఆపటం జరిగింది. జగనన్న విద్యా కానుక లేదు, అలాగే వసతి దీవెన లేదు,
పూర్తి స్థాయిలో యువతనందరినీ కూడా అణగదొక్కాలనే ఆలోచనతో ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఉంది. మరి అలాగే ఇంకో మాట కూడా చెప్పారు, ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. నిన్న ఎవరైతే గత 2 రోజులుగా వార్తాపత్రికల్లో ఏదో కూటమి ప్రభుత్వం ఈ ప్రపంచంలో లేని విధంగా అభివృద్ధి చేసిందన్నట్టుగా ఓదర కొడుతున్నటువంటి మీ నాయకులు చెప్తున్నాను, మా తిమ్మరాజుపేట గ్రామం తరపు నుంచి కూటమి నాయకులారా, 2014 నుంచి 2019 దాకా మీ ప్రభుత్వం ఉంది, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మీ ప్రభుత్వం ఉంది. అప్పుడు 2014 నుంచి 19 వరకు కానీ, లేదంటే ఇప్పుడు 2024 నుంచి 2026 వరకు కానీ మీరు ఏమి అభివృద్ధి చేశారో ఓపెన్ ఛాలెంజ్కి వస్తే 2019 నుంచి 24 వరకు మేము ఏం అభివృద్ధి చేశామో చర్చకు రావడానికి నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీకు కల్లారా మీకు కూడా తెలుసు, తిమ్మరాజుపేట గ్రామంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారు 2 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశాం. ఏ రాడు ఏ సర్పంచ్ ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా తిమ్మరాజుపేటలో సుమారు 70 లక్షల రూపాయలతో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలకి సీసీ రోడ్లు వేయడం జరిగింది. సుమారు ఒక బహిరంగ మరుగుదొడ్డును పడగొట్టి స్కూల్కి ఆనుకున్నటువంటి బహిరంగ మరుగుదొడ్డును తొలగించి అక్కడ 45 లక్షల రూపాయలతో సచివాలయం నిర్మించి సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందించినటువంటి ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి అంతేకాకుండా అలాగే 42 లక్షల రూపాయలు ఒకసారి 18 లక్షల రూపాయలతో ఒకసారి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి తిమ్మరాజుపేటలో చేశాం. మరి మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఒక తట్టడ మట్టైనా తిమ్మరాజుపేటలో ఎక్కడైనా తొలగించి ఒక అభివృద్ధి పని చేశారా? కేవలం 2-3 లక్షలతో ఒక సిమెంట్ రోడ్ వేశారు. 2 లక్షలు ఈ 2 సంవత్సరాలకి మీరు 5 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి మేమెక్కడ? 2 సంవత్సరాల్లో కనీసం 3 లక్షల రూపాయలకు సిమెంట్ రోడ్డు కూడా వేయలేనింటి మీరెక్కడ? రండి, మీరు బహిరంగ చర్చకి మీరు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పాపం వయసులో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి వితంతులు చాలామంది కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందని మామిడి గంటల కాసి ఎదురు చూసినటువంటి పరిస్థితి ఈరోజు మహిళలకు ఉంది. ఈరోజు అదే గత ప్రభుత్వంలో కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, వాళ్ళు ఏ పార్టీనా ఏ వర్గమని చూడకుండా అడిగిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. సుమారు కేవలం సంక్షేమ పథకాల రూపేణా 2019 నుంచి 2024 వరకు కేవలం ఒక తిమ్మరాజుపేట గ్రామంలోనే నేరుగా డ్వాక్రా రుణమాఫీ ద్వారా, రైతు భరోసా ద్వారా, అమ్మఒడి పథకం ద్వారా, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, వాహన మిత్ర పథకాల ద్వారా నేరుగా తిమ్మరాజుపేటలో ప్రజల ఖాతాల్లో 12 కోట్ల రూపాయలు పైచీలక వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేసిన మేమెక్కడ? ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి మీ కూటమి దౌర్భాగ్య పరిపాలన ఎక్కడ? దయచేసి ఇప్పటికైనా మీరు ప్రజలను మభ్యపెట్టాలని చూడకండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మీకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఈరోజు ప్రజలు సిద్ధంగా మీకు తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో ఈవీఎంల అదృష్టం ద్వారా మీరు గెలిచారు తప్ప ఈనాడు గెలుపు మీరు గెలిపే కాదని మిమ్మల్ని మేము వార్నింగ్ ఇస్తున్నాం. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మంచి చేసి ప్రజల తాలూకు మన్ననలు పొందడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడితేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తేనే మిమ్మల్ని ప్రజలు హర్షించరు. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు 1500 ఉన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో నేరుగా వేయటం జరిగింది. మరి మీరేం చెప్పారు? ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మీరు వేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు సుమారు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి మీరు ఎంతమందికి తిమ్మరాజుపేటలో ఆడబిడ్డ నిధి ఇచ్చారో చెప్పాలి. అలాగే ఈరోజు మెగా డిఎస్సీ కోసం మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. తిమ్మరాజుపేట గ్రామంలో మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? అసలు ఆ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే కదా. మీరు సూపర్ సిక్స్ అని వదలగొట్టారే, మీ సూపర్ 6 ఏమైంది? కాబట్టి ఇప్పటికైనా మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయటం మాని ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేయాలో వెళ్ళి మీ అధినేత చంద్రబాబుని అడగండి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీకు హితవు పలికేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడితేనో మీకు ప్రజలు మిమ్మల్ని అభిమానించరు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఇచ్చిన హామీల్ని నెరవేర్చి రేపు పొద్దున స్థానిక ఎన్నికలు గెలవాలని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే మీరు ఇంటింటికి తెలుగుదేశం అంటున్నారు. అది ఇంటింటికి తెలుగుదేశం కాదు, ఇంటింటికి మోసం అని చెప్పి నేను తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్. త్వరలో మీరు మెచ్చే మీకు నచ్చే సరికొత్త కార్యక్రమాలతో మీ బీబీఆర్ టీవీ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంట్లో ఏపీ ఫైబర్ ఛానల్లో నంబర్ 90లో మా ప్రసారాలు వీక్షించవచ్చు. అలాగే జియో హాత్వే ఛానల్ నంబర్ 2525లోను కూడా
మీ బీబీఆర్ టీవీ ప్రసారాలను అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి బీబీఆర్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి రుసుము లేకుండా మా ప్రసారాలను పూర్తి ఉచితంగా ఫ్రీ లైవ్లో చూడండి.